ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని ప్రజల వద్ద చేరవేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరికాదని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు మండిపడ్డారు. ఉద్యోగులేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, న్యాయంగా తమకు రావాల్సిన వాటి గురించి మాత్రమే అడుగుతున్నారన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర టీజీ ఈజాక్ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు గ్యాదరి పరమేశ్వర్, తిరుపతి రెడ్డి, అశోక్ మాట్లాడారు. ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలన్నారు. కేంద్రం ప్రభుత్వం 6 DAలు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వచ్చే నెల 10వ తేదీన హైదరాబాద్ లో చేపట్టబోయే మహాధర్నాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మహాధర్మలో మాకు న్యాయంగా మా ఉద్యోగులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు రావాల్సిన న్యాయమైన మా కోరికలు ఏవైతే ఉన్నాయో, మాకు రావాల్సిన పెండింగ్లో ఉన్నట్టు 6 DAలు కావచ్చు, మాకు రావాల్సిన 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీ కావచ్చు, మాకు రావాల్సిన 3 సంవత్సరాల నుంచి గతం నుండి అంతకంటే ముందు నుంచి ఉన్న పెండింగ్ ఉన్న మా పెండింగ్ బిల్స్ కావచ్చు, ఉద్యోగరీత్యా ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఆ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మా ఉద్యోగ సోదరులు పనిచేస్తే, ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగం ఒక చిన్న పిల్లల నుంచి ఒక భావి భారత పౌరునిగా ఎదగాలంటే వారిని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా మా టీచర్లకు ఉంటుంది. వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తున్నటువంటి మా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు అందరికీ రావాల్సినటువంటి మా బెనిఫిట్స్ అన్నీ సాధించుకునే దిశగా న్యాయమైన మా దాదాపు 58 కోరికలను కూడా ప్రభుత్వానికి చాలాసార్లు నినదించడం జరిగింది. అయినా కూడా పెడచేయను పెట్టి మొండి వైఖరి వహిస్తూ 3 ఏళ్ల నుంచి మమ్మల్ని రకరకాల ఇబ్బంది పెడుతూ, ఉద్యోగి చనిపోతే కూడా వాళ్లకు దహన సంస్కారాలు చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మా జేఏసీ ఒక పిలిపించి ఈ రోజు నాడు మహాధర్నాని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఈ ఏర్పాట్లు చేసుకోవడం జరిగినది. అందులో భాగంగా జేఏసీలో ఉన్నటువంటి భాగస్వామ్య సంఘాలైనటువంటి అన్ని టీచర్ సంఘాలు, అన్ని ఉద్యోగోపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి మా న్యాయమైన డిమాండ్ సాధించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్పిందో అది చేయడంలో విఫలమవుతా ఉంది. ముఖ్యంగా ఈరోజు 2023 జూలై నెల నుండి రావాల్సిన పీఆర్సీ ఇవ్వకపోవడం, ఇలా 3 సంవత్సరాలుగా పీఆర్సీ ఇవ్వకుండా తాత్సార్యం చేస్తూ ఉన్నది. అట్లే కేంద్ర ప్రభుత్వం 6 DAలు ఇస్తూ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి కూడా ఇవ్వడం లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షన్లందరూ కూడా హెల్త్ కార్డు ఇస్తా అని చెప్పింది, 3 సార్లు కట్ చేసింది. ఇప్పటి కూడా వేతనాలు కట్ అవుతున్నాయి కానీ ఏ ఒక్క హాస్పిటల్ సరైన నిబంధనలు లేవు. అట్లే చాలా సమస్యలు, 59 సమస్యలు, 206 సంఘాలు ఇలా పిలిపించిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగిరావాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షన్ల సమస్యలు పరిష్కరించాలి. లేని ఎడల తెలంగాణ జాయింట్ యాక్షన్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట జిల్లాలో మహాధర్నా కార్యక్రమానికి ఈరోజు ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున హాజరై ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైన డిమాండ్లు పీఆర్సీ అయ్యొచ్చు, DAలు అయ్యొచ్చు, అలాగే EHS స్కీమ్ అయ్యొచ్చు, మిగతా అన్ని డిమాండ్ల మీద, అలాగే ముఖ్యంగా CPS అనే అంశం మీద తీసుకొని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఉద్యోగులను అనగదొక్కడం తప్పించి ఉద్యోగులకు సంబంధించినటువంటి న్యాయమైన కోరికలను ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీర్వలేమని చెప్పేసి ఉద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహల మధ్య ఉన్నారు. దయచేసి దీన్ని ఎలక్షన్ల వరకు మీరు ఇలాగే పెడితే తర్వాత జరిగే పరిణామాలకు దయచేసి కూడా మేము